తిరుమల శ్రీవారి లడ్డూపై కూటమి నాయకులు విష ప్రచారం మానుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి గారు అన్నారు. మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాజువాక నియోజకవర్గం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ కూటమి ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చేస్తున్న ప్రచారంలో నిజం లేదని, ఎన్డీఆర్ఐ ఎన్డీడీబీ ల్యాబ్లు నివేదిక ఇవ్వడం జరిగిందని, ఎన్డీఆర్ఐ ఎన్డీడీబీ ల్యాబ్లు నివేదిక ఇచ్చిన తరువాత కూడా అబద్ధాన్ని నిజం చేయడం కోసం అసత్య ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని, మొన్నటి వరకు జంతు కొవ్వు కలిసిందని ప్రచారం చేసిన ఈ కూటమి నాయకులు ఇప్పుడు మరలా శ్రీవారి లడ్డూలో కెమికల్ కలిసిందని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుంటూ చంద్రబాబు ఏం చెప్తే అదే కరెక్ట్ అన్నట్టు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఇటీవల విశాఖలో నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో యోగా మ్యాట్లకే సుమారు 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అంటే ఎంత పెద్ద అవినీతి చేస్తున్నారో తెలుస్తుందని, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ తప్పుదోవ పట్టిస్తూ అనవసరంగా తిరుమల శ్రీవారి లడ్డూలో కొవ్వు కలిసిందని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని ఆరోపించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూలో పంది కొవ్వు కానీ ఈ గొడ్డు కొవ్వు కానీ ఇవన్నీ కలిసాయని ప్రచారం చేస్తున్నారో అది తప్పుడు ప్రచారం అని ఎన్డీఆర్ఐ ఆల్రెడీ నివేదిక ఇవ్వడం జరిగింది. మరి ఎన్డీఆర్ఐ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఇంకా దీన్ని వేరే విధాలుగా ఈ యొక్క ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మొన్నటిదాకా పంది కొవ్వు గొడ్డు కొవ్వు అని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు కెమికల్ కలిసిందని అంటే మీరు ఏంటి, మీ ఉద్దేశం ఏంటి? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ హయాంలో మీరు వచ్చిన 3-4 నెలల తర్వాత ఈ యొక్క లడ్డు శాంపిల్స్ అన్నీ కూడా పంపించడం జరిగింది. అంటే ఇది మీరే ఇందులో ఈ లడ్డూలో ఆ కెమికల్స్ కలిపారా లేకపోతే ఏంటి? ఎన్డీఆర్ఐ ఇచ్చినటువంటి నివేదికలో ఎటువంటి ఈ గొడ్డు కొవ్వు కానీ ఆవు కొవ్వు కానీ ఇటువంటివి లేవని చెప్పినప్పటికీ కూడా వీళ్ళు విషప్రచారం విపరీతంగా వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. అసలు ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఈయన చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా కనబడుతున్నాయి. మరి అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్యాకేజీకి అలవాటు అయిపోయారు. నెలకు వచ్చే ప్యాకేజీ చూసుకొని ఆయన ఈ సినిమా కన్నా ఇదే బాగుంది, కష్టపడకుండా నెలకి బ్రహ్మాండమైన ప్యాకేజీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు అని, ఇందులో జంతు కొవ్వు లేదు అని చెప్పినప్పటికీ కూడా ఇంకా మీరు మారకపోతే మరి మీలో మార్పు ఎప్పుడు వస్తుంది? 72-73 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ నువ్వు ఇంకా అబద్ధాలు ఆడి ఎక్కడా కూడా కార్యక్రమాలు, అసలు విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఫ్రీగా 99 పైసలకి ఇప్పటికి 500 ఎకరాల పైన చీలిక భూములు మరి నువ్వు అందరికీ కూడా ఊరు పేరు లేనటువంటి వారందరికీ రాసిచ్చావు. అంటే ఇదే మీకు ఆఖరి అవకాశం. మొత్తం చుట్టేదానికి మీరు మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ, అదేవిధంగా మరి ఏదైతే యోగా ఒక ఫస్ట్ ఇయర్కే యోగాలో 300 కోట్లు నువ్వు స్కామ్ చేసావు. మరి ఏ విధంగా నువ్వు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నావో ఇంకా నీకు అర్థం అవ్వట్లేదు. మరి దీని మీద త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగితే నువ్వు ప్రజలకు ఆ భగవంతుని క్షమాపణ కోరుకోపోతే రాబోయే రోజుల్లో ప్రజలు కానీ మేము కానీ నీకు బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మన విశాఖపట్నంలో జరిగినటువంటి యోగా డే సందర్భంగా
మరి యోగా మ్యాట్లకే వాళ్ళు సుమారు 300 కోట్లు ఖర్చు పెట్టారంటే అసలు ఏంటి? వీళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చక ప్రజలను మోసం చేస్తూ దీన్ని తప్పుదావలో పట్టించేందుకు ఈ లడ్డూ విషయం కానీ, అదేవిధంగా ఈ మళ్ళీ లడ్డూలో కొవ్వు అంటారు, కెమికల్ అంటారు, వీళ్ళు నచ్చింది వీళ్ళు ప్రచారం చేయడం. ఆ కోర్టులో ఉన్నదాన్ని కోర్టు తీరిపోకుండా ముందే అది కేవలం రిపోర్ట్స్ ఇచ్చారు. వాళ్ళు కొన్ని సంస్థలో రిపోర్ట్స్ ఇచ్చి ఇందులో ఏమీ కలలేదని రిపోర్ట్స్ ఇస్తేనే వీళ్ళు భయంతోనే ఎక్కడైతే వీళ్ళు పరుగు పోతుందని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కటౌట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రదృష్టి పెట్టించేందుకు వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం. ఇందులో భాగంగానే మరి మనం చూసాం, మాజీ మంత్రివర్యులు అయినటువంటి మన అంబటి రాంబాబు గారిని ఏ విధంగా వాళ్ళు అరెస్ట్ చేశారు, ఏ విధంగా వాళ్ళ కుటుంబం మీదకి వెళ్ళి వాళ్ళు రెచ్చగొట్టే విధంగా చేస్తూ కర్రలు పట్టుకొని బూతులు తిడుతూ, వాళ్ళు చేస్తే తప్పు కాదు, అది వాళ్ళు చేస్తే తప్పు కాదు, వాళ్ళు ఏ విధంగా